ఫోర్జరీతో ప్రవేశం కోర్టులో హాజరుపరిచేందుకు జగన్మోహన్ రావును తీసుకొస్తున్న పోలీసులు ఆఫీస్ బేరర్లతో కలిసి హెచ్సిఏలో నిధుల దుర్వినియోగమట. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఓ పెద్ద దొంగ వీడు జగన్మోహన్ రావు అంటాడు. ఇదంతా పోయిన గవర్నమెంట్ హయాంలో కేటీఆర్, కవిత వీళ్ళకి సంబంధించిన మనిషి. సిఐడి విచారణలో బయటపడ్డ అధ్యక్షుడు జగన్మోహన్ రావు లీలలు. ఆయనతో సహా 5గురిని రిమాండ్కు తరలించిన సిఐడి బీసీసీఐకి చెందిన 170 కోట్ల నిధుల దుర్వినియోగం, టెండర్లలో నిబంధనలకు తూట్లు, క్రీడా సామాగ్రి కొనుగోలులో అవినీతి. రిమాండ్ రిపోర్ట్లో సిఐడి చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే వినోద్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు లీలలు సిఐడి విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోర్జరీ పత్రాల సహాయంతో జగన్మోహన్ హెచ్సిఏలోకి ప్రవేశించారు. అధ్యక్షుడైన తర్వాత ఆఫీస్ బేరర్లతో కలిసి సంస్థ నిధుల దుర్వినియోగం చేశారని సిఐడి విచారణలో వెల్లడైంది. హెచ్సిఏలో ఆర్థిక అవకతవకలు, ఫోర్జరీ, వివిధ ఆరోపణలపైన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి గత నెలలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సిఐడి చర్యలు తీసుకుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, హెచ్సిఏ కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితను బుధవారం అదుపులోకి తీసుకున్నది. సిఐడి అదనపు డీజీ చారు సిన్హా కథనం ప్రకారం శ్రీచక్ర క్రికెట్ క్లబ్, గౌలిపురా క్రికెట్ క్లబ్ ఒకప్పటి అధ్యక్షుడైన కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించిన పత్రంతో జగన్మోహన్ హెచ్సిఏలోకి ప్రవేశించిండట. కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేయడానికి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త క్లబ్ కార్యదర్శి కృష్ణ యాదవ్ సోదరుడైన రాజేందర్ యాదవ్ సహకరించారట. ఫోర్జరీ పత్రం ఆధారంగా హెచ్సిఏలోకి ప్రవేశించిన జగన్మోహన్ రావు ఆ తర్వాత అధ్యక్షుడైండు. జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడైన తర్వాత అక్కడి ఆఫీస్ బేరర్లైన కోశాధికారి జేఎస్ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్తో కలిసి హెచ్సిఏ నిధులు దుర్వినియోగం చేసిండు. అంతేకాకుండా వీరంతా కలిసి కాంప్లిమెంటరీ టికెట్ల కోసం సన్ రైజర్ హైదరాబాద్ ఫ్రాంచైజీని బెదిరింపులకు గురి చేశారు. ఉప్పల్ స్టేడియంలోని విఐపి బాక్స్కు తాళం వేసి ఆ ఫ్రాంచైజీని బ్లాక్మెయిల్ చేశారు. నిందితులపైన వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టిన సిఐడి అధికారులు గురువారం రిమాండ్కు తరలించారు. అంతకుముందు నిందితులందరికీ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఫోర్జరీ డాక్యుమెంట్ సహాయంతో జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడు అయ్యారని సిఐడి విచారణలో తేలిన నేపథ్యంలో ఆయన ఎన్నిక ప్రశ్నార్థకమైంది. ఎంత ఎంత సంపాదించారు ఈ దొంగలంతా కలిసి. ఈయనకు సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉండాలి నా దగ్గర. ఈయన లాస్ట్ టైము ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పడతాడు. కవిత, కేటీఆర్ వీళ్ళ బ్యాచ్ ఇది. ఈ మనిషి ఇప్పుడు అసలు యాక్చువల్గా 2025 అక్టోబర్కి ఈయన హెచ్సిఏ ప్రెసిడెంట్ టర్మ్ అయిపోతుంది యాక్చువల్గా. సో మళ్ళీ ఈయన పోటీ చేయాలని చూస్తున్నాడు. సో చాలామంది ఆ రోజు నాకు మెసేజ్ పెట్టినారు, అసలు మామూలు కాదు వీళ్ళు సంపాదించింది. క్లబ్ల పేరు ఇప్పుడు అన్ని క్రికెట్ క్లబ్స్ అన్నీ కూడా ఈయనకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి. ఈయన చేసిన అవినీతి కూడా అంతా ఇంత కాదు. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేయడం జరిగింది. హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఆయన గెలిచినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఒక్కసారి వీడియో చూద్దాం. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ నుంచి విజయం సాధించారు. నిజంగా ఇది శుభ పరిణామం. హెచ్సిఏకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పగలుగుతాం. ఏళ్ళుగా హెచ్సిఏలో పాతుకుపోయిన వాళ్ళు మేము. ఇప్పుడు ఎవరు అవుట్ సైడర్? నేను ఇన్సైడర్, మీరు అవుట్ సైడర్. గుర్తు పెట్టుకో. ఏళ్ళుగా హెచ్సిఏలో అవినీతి పారకపోయింది, క్రికెటర్లు బయటకు రావట్లేదు అనేటువంటి ఒక అపవాదం ఉంది. మీరు దానికి ఏ విధంగా కృషి చేస్తారు? ఖచ్చితంగా సెలక్షన్ ప్రాసెస్ మంచిగా జరగాలి. నేను నా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడే ఎవరైనా పేరెంట్ బ్రైబ్స్ ఇస్తే వాళ్ళని 3 సంవత్సరాలు బ్యాన్ చేస్తా అని చెప్పాను. అది ఖచ్చితంగా చేసి చూస్తాను. ఫేర్ సెలక్షన్ జరుగుతుంది. ఎవ్వరూ బ్రైబ్స్ ఇవ్వద్దు. మీ పిల్లల్ని కోచింగ్ చేయించండి. మంచి కోచింగ్ కావాలంటే మేము ఇప్పిస్తాం హెచ్సిఏ తరఫున. కానీ ఎవరికైనా బ్రైబ్స్ ఇచ్చినట్టు తెలిస్తే 3 సంవత్సరాలు బ్యాన్ చేస్తాం. ఈ హయాంలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు భారతదేశం ఆడడానికి.
ఖచ్చితంగా నా ప్రయత్నం అదే. హైదరాబాద్ లో హెచ్సిఏకి ఒకటే స్టేడియం ఉంది, ఇంకొక స్టేడియం రావాలి, జిల్లాలలో స్టేడియం రావాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇండియాలో ఏమి జరిగినా ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ హైదరాబాద్ రావాలనే ప్రయత్నం. నా వెనుక ఉండి నడిపించిన కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా అక్క కవితక్కకి విజయం అంకితం. కంగ్రాచులేషన్స్. కవితక్కకి విజయం అంకితం అట. అసలు కథ ఇది. 17A పై కవితక్కకు విజయం అంకితం అంటారు. ఎవరైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2023 అక్టోబర్ 10th అనుకుంటా, ఐ థింక్ 10th or 20th ఆ రోజున ఆయన గెలిచిండు. అసలు వీడు దొంగ పత్రాలు పెట్టి, దొంగ సంతకాలు, ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎంటర్ అయ్యిండు. అసలు పోటీ చేయడానికి అర్హత కూడా లేదట. సో అధ్యక్షుడు అయ్యిండు. ఎవరున్నారు వెనకాల? కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ధన్యవాదాలు, మా అక్క కవితకి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నాడు. అంటే వీళ్ళు గెలవడానికి ఎవరు కారణం? అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ ఫోర్జరీలు కథ వ్యవహారం నడిపించి దోసుకోరబాయి, నువ్వు దోసుకున్న దాంట్లో మాకు కూడా వాటా ఇవ్వండి అని చెప్పినందుకే కదా వాడిని పెట్టుకున్నది. ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా వీళ్ళే ఉండి దీన్ని లాగాల, కూపీ లాగితే విషయం అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ 170 కోట్ల రూపాయల నిధులు ఏమైపోయినాయి, ఆ గోల్మాలు ఏమైపోయినాయో చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, గెలిచిన తర్వాత నా విజయం వెనకాల ఉండి కష్టపడి పనిచేసిన కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా అక్క కవితక్కకి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నాడు. నువ్వు ఎట్లా ఎంటర్ అయినావు? ఫోర్జరీ డాక్యుమెంట్స్తో ఎంటర్ అయినావు అని సిఐడి దాంట్లో పెట్టింది. 170 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసిరు. ఆ సన్ రైజర్స్ ఫ్రాంచైజీని బెదిరించిరు రకరకాలుగా. ఇగో హెచ్సిఏలోకి అక్రమంగా ప్రవేశించిన జగన్మోహన్ రావు నిబంధనలకు విరుద్ధంగా పలు టెండర్లు తమకు అనుకూలమైన వారికి ఇవ్వడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని రిమాండ్ రిపోర్ట్లో సిఐడి అధికారులు పేర్కొన్నారు. బీసీసీఐకి సంబంధించిన 170 కోట్ల నిధులు ఖర్చు చేశారని, ఇందులో చాలా వరకు నిధుల దుర్వినియోగమైందని వెల్లడించారు. 2023-24లో జరిగిన 17-18 ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టెండర్లలో అక్రమాలు జరిగినాయి. హెచ్సిఏ అధ్యక్షుడు హోదాలో జగన్మోహన్ రావు టెండర్ల నిబంధనలు పాటించలేదు. ఇతనికి సీఈఓ, కోశాధికారి సహకరించారు. క్రీడా పరికరాలకు సంబంధించిన నివేదికలను కూడా హెచ్సిఏ పెద్దలు మార్చేశారు అని ఆ రిపోర్ట్లో సిఐడి పేర్కొన్నది. అంటే దొంగ, ఈ దొంగకు సహకరించిన గజ దొంగలు ఎవరు అన్నది ఇంతకుముందు మనం వీడియోలో చూసినాం. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపైన ఇక కొరడ. ఆర్థిక శాఖ పరిధిలోకి రాబోతున్న జాతీయ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ IRDAIతో కలిసి పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ యోచన. ఇప్పటిదాకా ఆరోగ్య శాఖ పరిధిలోనే హెల్త్ క్లెయిమ్స్, పర్యవేక్షణ లేక భారీగా క్లెయిమ్లు, యథేచ్ఛగా ఆసుపత్రుల ఫీజులు, ఏటా పెరుగుతున్న ప్రీమియం, బీమాకు దూరం అవుతున్న ప్రజలు. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఎందుకు? ఏదైనా అనారోగ్యం బారిన పడితే మనం ఆ కార్డు చూపిస్తే మనకి ఫ్రీగా మనం కట్టిన ప్రీమియంకి అనుగుణంగా ఆ 2 లక్షలు ఉంటుందా, ప్రీమియం 5 లక్షలు ఉంటుందా, దానిలోపు ఖర్చు అయితే అది మనకి డబ్బులు తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తారు. ఇంతకంటే మనం గొప్పగా ఆలోచించాల్సింది ప్రభుత్వ వైద్యం మనం ఎందుకు, ప్రభుత్వ సెక్టార్లోనే వైద్యం అందాలన్న ఆలోచన ఎందుకు చేయదు? పేదలు దాదాపుగా సంవత్సరానికి ఇది 15,000 నుంచి 20,000 దాకా ప్రీమియం కడితే తప్ప మనకు 5 లక్షలు 10 లక్షలు రాదు అది. కానీ ఆ పేద ప్రజలు ఇది చేయగలుగుతారా? కొంత అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసో ధనవంతులు మాత్రమే ప్రీమియంని కడుతుంటారు. కొంతమందికి అసలు తెలియదు ఇది. మరి ప్రభుత్వాలు ఏమైనా ప్రీమియం కట్టించి ప్రజలకు కనీసం ఒక సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు చేయగలుగుతున్నాయా? అది కూడా చేయట్లేదు. ఏమనంటే ఆరోగ్యశ్రీ అని ఈయన అంటాడు, ఆయుష్మాన్ భారత్ అని ఆయన అంటాడు. ఏ హాస్పిటల్కి పోయినా ఏది చక్కగా పనిచేయదు.